నిన్ను నమ్మే కదా నా చెల్లెలు బయటకొచ్చింది. నిన్ను బాగా చూసుకునే పరిస్థితి వచ్చాక మళ్ళీ వస్తాను. అప్పుడు నేను నిన్ను తీసుకుపోతాను బాబా. నా కుండల్లో పెట్టుకొని చూసుకుంటాను. వదినమ్మా, నీ కోపంలో తప్పులేదు. అదిగో మీ అన్నం చంపినానని నా మీద నీ కోపం ఉంటుంది. నీ చెల్లిని ఏడ కష్టపెడతాననే భయం. అందుకే నువ్వు పట్ట మాట్లాడుతూ ఉండవు. నువ్వన్నట్టే మీ చెల్లినైతే బాగా చూసుకునే మంచోడిలాగానే వస్తాను. బాబు, ఇది నీ ఇల్లే అని చెప్పాం కదా. నీ ఇంట్లో నీకు అడ్డం ఏముందయ్యా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? బావా, ఏమైంది బావా? మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? పరిస్థితులు చక్కబడే వరకు ఉండమని అమ్మ చెప్పింది కదా. ఉండడానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇంతలోనే ఏమైంది? సర్లేవే, మనలాంటి చిన్నింట్లో ఉండడం తనకిష్టం లేదేమో. అయినా దర్జాగా ఏసీ గదిలో పడుకునేవాడు ఇక్కడే ఉంటాడు. తన ఫ్రెండ్స్ దగ్గరకో, తనకి నచ్చిన వాళ్ళ దగ్గరకో ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నట్టున్నాడు. వెళ్ళనివ్వండి. ఏం మాట్లాడుతున్నావే? మనం ఉండగా ఎవరో ఇంటికి వెళ్లాల్సిన కర్మ ఏంటి? ఉంటే మన ఇంట్లో ఉంటారు, లేదంటే వాళ్ళు సొంతంగా అద్దె ఇల్లు తీసుకుంటే అక్కడుంటారు. బాబు, పెద్దదాన్ని, నా మాట కాదనుకో. ఇలా నువ్వు వెళ్ళిపోవడం మాత్రం పద్ధతి కాదయ్యా. మేము నీకేమడ్డు చెప్పలేదు. నిన్ను ఉండమని బలవంతం చేసింది కూడా పరిస్థితులు బాలేవు కాబట్టి. అవి కాస్త చక్కబడే వరకు మాత్రమే ఉండమని చెప్పాను. మా వల్ల నువ్వు నలుగురిలో ఇబ్బంది పడకూడదు, చిన్నపోయే పరిస్థితి రాకూడదు. అది మాకు ఇష్టం లేదయ్యా. అలాగని నా అల్లుడు, నా కూతురు ఎవరూ లేనట్టు అనాథలా రోడ్ల మీద తిరుగుతుంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. అసలే ఆరోగ్యం బాలేని దాన్ని. చిన్న చిన్న కష్టాలను కూడా నీ గుండె తట్టుకోలేదు. జాగ్రత్తగా చూసుకోమా అని డాక్టర్లు చెప్పి మరీ పంపించారు. నా మాట వినయ్యా. కనీసం నా మొహం చూసే నా ఇంట్లోకి రావయ్యా. ఇంత చెప్పినా కూడా వెళ్తా అంటున్నాడంటే ఏదో జరిగింది. ఏమైంది బావా? ఇంకా ఏమవుతుంది? అన్నయ్య జ్ఞాపకాలు తాకట్టు పెట్టి మరీ బాగా చూసుకోవాలనుకున్నాం కదా. ఇంకా అంతకంటే మనం ఏం చూసుకోగలం? తన మనసులో ఏముందో ఏమనుకుంటున్నాడో. ఆరోగ్యం బాగోలేదు. ఆమెనింతకంటే బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతుందో, ఎందుకు నువ్వు ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. దీని గురించి ఈ టైంలో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు.
ఇంట్లోకి వెళ్దాం పద. అమ్మా, ఏంటే పొద్దున్నే బ్యాగ్ తీసుకుని బయలుదేరారు? ఎక్కడికి? మేం బయలుదేరుతామమ్మా. ఎక్కడికే బయలుదేరేది? రాత్రేమో అల్లుడు గారు బయలుదేరారు, ఇప్పుడు చూడబోతే ఇద్దరూ బయలుదేరుతున్నారు. ఏదైనా ఇల్లు దొరికి పరిస్థితులు చక్కబడే వరకు ఇక్కడే ఉండమని చెప్పాను కదా. లేదమ్మా, చిరంజీవి చెప్పిందే కరెక్ట్. అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండడం అనేది పద్ధతి కాదు. అది మీకు మంచిది కాదమ్మా. మా దారిన మేము వెళ్ళిపోతాం. ఎక్కడికే వెళ్ళేది? అంతగా వెళ్ళాలనుకుంటే చిరంజీవి వెళ్తాడులే. మగపిల్లాడు కాబట్టి ఎక్కడో ఉంటాడు, కష్టపడతాడు. రేపు 4 రూపాయలు డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడొస్తాడులే, అప్పుడు వెళ్దు గాని. బావని వదిలేసి ఇక్కడ పుట్టింటికి వచ్చి ఉండమంటే ఉంటావక్క? నువ్వెలా ఉండలేవో నేను అలాగే ఉండలేను. అయినా భర్త బయటకు వచ్చేశాక తను ఎటు వెళితే అటు వెళ్ళాలి, కానీ నువ్వు వెళ్ళు అని నేను ఆగిపోవడం ఏంటక్కా? అబ్బాయిని వెళ్ళమనలేదు, నిన్ను వెళ్ళమనలేదమ్మా. అసలు మిమ్మల్ని వెళ్ళమని ఎవరు చెప్పారు? ప్రశాంతంగా ఉండండమ్మా అంటే మీ ఇష్టానికి మీరేదో ఊహించుకొని వెళ్ళిపోతానంటున్నారు. లేదు లేత, పుట్టిన కాడి నుంచి అన్ని ఇంట్లోనే జరిగిపోతా ఉంటే కష్టపడ్డం తెలియలేదు నాకు. బతకడం ఎట్టా, బతికించుకోవడం ఎట్టా అని తెలుసుకునే అవకాశం మొదటిసారి వచ్చుండది. ఇన్నాళ్ళు మా నాయన సంపాదనతో తిన్నాను. ఇప్పుడు నా సంపాదన నేను సంపాదించుకోవాలా, నా భార్యని పోషించుకోవాలా.